అందరికీ వందనాలు. సర్వాధికారి, సర్వలోక రక్షకుడైన యేసయ్య నామమున మీకు శుభములు తెలియజేస్తున్నాను. ఈరోజు మనము ఒక విశ్వాస జీవితంలో దేవుని చిత్తము ఏమై ఉన్నది, పరిశుద్ధ గ్రంథంలో దీని గురించి ఏమి రాయబడి ఉంది తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. మనమందరం అంటుంటాం, దేవా నీ చిత్తమే నా జీవితంలో నెరవేరాలి, నా ఇష్టం కాదు నీ ఇష్టమే నెరవేరాలని అంటూ ఉంటాం. అలాగే పరలోక ప్రార్థనలో కూడా మనం, తండ్రి నీ చిత్తం పరలోకమందు నెరవేరుతున్నట్లు భూమి యందును నెరవేరునుగాక అని, ఇలా దేవుని చిత్తాన్ని గురించి మనం మాట్లాడుతుంటాం. అప్పుడు యేసయ్య గారు కూడా ఆ భయంకరమైన శిలువ మరణాన్ని గుర్తుకు చేసుకొని, ఆ భయంతో ఆయన రక్తము చెమట బిందువులుగా మారిన ఆ సమయంలో యేసయ్య ఏమంటారంటే, నా తండ్రి ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుము, అయినను నా ఇష్టం కాదు నీ చిత్తమే నెరవేరునుగాక అని ఆయన పలుకుతాడు. అన్ని శ్రమల్లో కూడా, అంత బాధలో కూడా యేసయ్య తండ్రి చిత్తం నెరవేరాలని ఆయన కోరుకుంటున్నాడు. తన ఇష్టం కానీ తన కోరిక కానీ నెరవేరాలని ఆయన కోరుకోలేదు. అదే మనకి యేసయ్య మనకి నేర్పిస్తున్నాడు. అందులో తండ్రి చిత్తం ఏమై ఉన్నది? యేసయ్యని లోకంలో ఉన్న ప్రతి మనిషిని రక్షించుట కొరకు బలి అర్పించడం ఆయన చిత్తమై ఉన్నది. యేసయ్య పవిత్ర రక్తము చిందించి ఆ రక్తంలో ప్రతి పాపి కడగబడాలనేది ఆయన చిత్తమైనది. ప్రతి పాపి కడగబడి పరిశుద్ధుడిగా మార్చబడాలన్నది ఆయన చిత్తమైనది. మనుషులు పరిశుద్ధులుగా మార్చబడితే కానీ తండ్రి రాజ్యంలోకి ప్రవేశించలేరు. ఎందుకంటే తండ్రి పరిశుద్ధుడు. అదే రీతిగా అప్పుడు ఐగుప్తులో ఇజ్రాయేలీలు శ్రమలు పడుతూ కూడా అక్కడ ఉండడానికే ఇష్టపడ్డారు. కానీ తండ్రి చిత్తం అది కాదు. వారిని పాలు తేనెలు ప్రవహించే కనాను దేశానికి నడిపించాలనేది ఆయన చిత్తమైనది. ఇలాగూ ప్రతి మనిషి జీవితంలో, ప్రతి విశ్వాస జీవితంలో దేవునికి వేరువేరు చిత్తాలు ఉండుంటాయి. నా జీవితంలో దేవుడు ఇలా మీ అందరికీ వాక్యం అందించాలనేది ఆయన చిత్తమైనది. అందుకు నేను ఇలా వీడియోలు చేసి మీ చెంతకు ఆయన వాక్యాన్ని పంపించడానికి, చేర్చడానికి ప్రయత్నిస్తున్నాను. అలా మీలో కొందరు సువార్థికులుగా, సంఘ కాపురులుగా మీరు పిలువబడ్డారు. అది ఆయన చిత్తమైనది. కొంతమంది సువార్త గాయకులుగా ఉన్నారు. అది ఆయన చిత్తమై ఉన్నది. అలాగే కొంతమందికి అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు చేయడానికి వరాలు ఇచ్చాడు. కొంతమందికి వివిధ భాషల్లో మాట్లాడే వరం ఇచ్చాడు. అన్య భాషలు, నాట్ అన్నోన్ టంగ్స్, అర్థం కాని భాష కాదండి, వివిధ భాషలు, అర్థమయ్యే భాషలో మాట్లాడే వరాలు. అర్థం కాని భాష షబరబా రిబరబా అది కాదు. దీని గురించి వేరే వీడియో చేశాను, అది చూడండి, మీకు అర్థమవుతుంది. ఈ షబరబా రిబరబా ఇవి దేవుడిచ్చిన వరాల్లో ఒకటి కాదండి. దేవుడిచ్చిన వరం అర్థమయ్యే భాషల్లో మాట్లాడే వరం అది. మీకు తెలియదు, ఆ భాషని ఎదుటివారికి తెలిసిన భాషలో
వారి భాషలో మీరు మాట్లాడేదాన్ని అది వరం అంటారు. అలాంటి వరాలతోటి ప్రతి విశ్వాసిని దేవుడు ఆశీర్వదించి ఆయన సేవలో, ఆయన రాజ్య విస్తరణలో వాడుకోవడానికి కొంతమందికి కొన్ని ఆశీర్వాదాలు ఆయన ఇచ్చాడు. అది ఆయన చిత్తమై ఉన్నది. అయితే అందరి విశ్వాసులందరి జీవితాల్లో కామన్గా ఆయన చిత్తం ఏమైనది, ప్రతి విశ్వాస జీవితంలో కామన్గా ఆయన చిత్తం ఏమై ఉన్నది బైబిల్ ద్వారా మనం తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. 1వ తెస్సలోనియులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 16 నుంచి 18వ వచనంలో మనం చూస్తే, ఎల్లప్పుడూ సంతోషముగా ఉండుడి, ఎడతెగక ప్రార్థన చేయుడి, ప్రతి విషయమందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములో దేవుని చిత్తమై ఉన్నది. ఇదండి దేవుని చిత్తం, ఇదంట బైబిల్లో ఆయన స్పష్టంగా మనకి రాసి పెట్టాడు. కానీ మనం దాన్ని ఒక వాక్య భాగంగానే చదువుతాం, కానీ మన జీవితాల్లో ఆయన చిత్తాన్ని మనం ఎరగకున్నాం, ఇంకా అన్వేషిస్తుంటాం. దేవా, నీ చిత్తం ఏమైనది నా జీవితంలో తెలియజేయని అడుగుతుంటాం. ఆల్రెడీ ఆయన బైబిల్లో రాసి పెట్టాడు, దాన్ని మనం ప్రాక్టీస్ చేయవలసి ఉన్నాం. ఎల్లప్పుడూ సంతోషముగా ఉండుడి. పౌలు గారు ఫిలిప్పీ సంఘానికి రాసిన పత్రికలో 16 సార్లు సంతోషించుడి, రిజాయిస్ ఇన్ ద లార్డ్ అని పలుకుతాడు. ఎందుకంటే విశ్వాసులమైన మనము శ్రమల్లోనూ, శోధనలోనూ, కష్టాల్లోనూ మనం ముఖపైన ఆ దుఃఖ ఛాయలు కనపడకూడదట. ఎందుకంటే అన్యులు కష్టాలు, శ్రమలు, శోధనలు వచ్చినప్పుడు వాళ్ళు దుఃఖిస్తూ ఉంటారు, బాధపడుతూ ఉంటారు. వారిని పోలిన జీవితము మనము కలిగి ఉండకూడదు. మనం ఎప్పుడూ సంతోషంగా ఉండాలంట. మన ముఖం పైన ఎప్పుడు ఆ దుఃఖ ఛాయలు కనపడకూడదు. ఆ దుఃఖం మన ముఖాల మీద ప్రతిబింబించకూడదు. సంతోషమే ప్రతిబింబించాలి. ఎందుకంటే మనం లోకానికి వెలుగై ఉన్నామంటున్నాడు దేవుడు. విశ్వాసులందరూ లోకానికి వెలుగై ఉన్నారు. ఆ వెలుగుని మనం వెదచల్లాలి అంటే మన ముఖం కాంతివంతంగా ఉండాలి. శ్రమల్లోనూ, శోధనలోనూ, కష్టాల్లోనూ మనం సంతోషంగా ఉండాలని దేవుడు మనకి ఆయన చిత్తమై ఉన్నది. అలాంటి జీవితం మనం జీవించాలని ఆయన కోరుకుంటున్నాడు. రెండవదిగా, ఎడతెగక ప్రార్థన చేయుడి. యేసయ్య తను ఈ భూమి మీద ఉన్నప్పుడు సమయం దొరికినప్పుడల్లా ఆయన ప్రార్థనలో తన సమయాన్ని గడిపాడు. ఎప్పుడు ప్రార్థనలో గడిపాడు. కానీ మనకి దేవుడు 24 గంటలు ఇచ్చాడు. అందులో 1 గంట కూడా మనం దేవునితో ప్రార్థనలో గడపడానికి ఇష్టపడట్లేదు. ఆ సమయం మనం ఆయనకి ఇవ్వట్లేదు. పొద్దుస్తు మనం టీవీలోనూ, సెల్ ఫోన్లోనూ, ఫేస్బుక్లోనూ, యూట్యూబ్లోనూ ఉంటున్నాం. కానీ ఆయనతో మనం సంభాషించడానికి, ఆయనతో మాట్లాడడానికి 1 గంట కూడా మనం కేటాయించలేకపోతున్నాం. అలాంటప్పుడు ఆయన చిత్తం మన జీవితాల్లో ఎలా నెరవేరుతుంది? నా చిత్తం ఇది అంటున్నాడు దేవుడు. ప్రార్థించండి, ఎడతెగక ప్రార్థించండి అంటున్నాడు. ఎడతెగక ప్రార్థించమని అంటే 24 గంటలు మనం రూమ్లో తలుపులు వేసుకొని ప్రార్థించమని కాదు. దేవుని ఉద్దేశం ఏమైందంటే 24 గంటలు ఆయనతో కనెక్ట్ అయి ఉండమంటున్నాడు, ఆయనతో మాట్లాడమంటున్నాడు. ఆయన చేసే ఆ గొప్ప కార్యాలని గుర్తు చేసుకోమంటున్నాడు. ప్రతినిత్యం ఆయనతోటి కనెక్షన్తో ఉండి మాట్లాడుతూ ఉండమంటున్నాడు. అది ప్రార్థనలో. అలా ఉంటూ కనీసం 1 గంట అయినా మనం దేవుని కొరకు
దేవునితో సంభాషించడానికి మనం ఆయనకు ఒక గంట సమయాన్ని ఇవ్వడానికి ప్రయత్నిద్దాం. ఎందుకంటే దేవుడు మన కొరకు ఎదురు చూస్తుంటాడు. నా బిడ్డలు ఎప్పుడు నన్ను పిలుస్తారా అని. అలా చేయడానికి మనం ప్రయత్నిద్దాం. అలా చేస్తే చేసిన వారి జీవితాల్లో ఎన్నో అద్భుతాలు వారు చూశారు. మీరు కూడా చేసి దేవుడిచ్చే ఆశీర్వాదాలు మీరు పొందుతారని నేను కోరుకుంటున్నాను. అలాగే మూడవదిగా, ప్రతి విషయంలోనూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ఇది చూడండి, దేవుని చిత్తం. ప్రతి విషయంలోనూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలంట. కీర్తనకారుడైన దావీదు మహారాజు అంటాడు, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరొకము. కీర్తనలు 103:2 ఆయన అంటున్నాడు. అదే 107:1 వచనంలో, యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిత్యముండును. చూసారా? అదే పౌలు గారైతే ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 20వ వచనంలో, మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. అదే హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 15వ వచనంలో, కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగము చేయుము, అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు జిహ్వా ఫలమును అర్పించుదము. అంటే నోటి ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని ఆయన కోరుకుంటున్నాడు. ఇంకేదో ఇచ్చి ఆయన్ని మీరు సంతోషపెట్టనక్కర్లేదు. మీ ధనము, ఆస్తి ఏం ఆయన అడగట్లా. జస్ట్ నోటి ద్వారా, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ ఫర్ ద థింగ్స్ విచ్ యూ హ్యావ్ గివెన్ టు మీ. ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు యూ ద లైఫ్ విచ్ యూ హ్యావ్ గివెన్ టు మీ. థ్యాంక్ యూ for the life and all the things which you have given to me in my life అని చెప్పాలని ఆయన కోరుకుంటున్నాడు. ప్రతి చిన్న పెద్ద మేళ్ళు ఆయన మీ జీవితాల్లో చేసిన వాటన్నిటిని జ్ఞాపకం చేసుకొని ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడమే ఆయన చిత్తమైనది. అలా చేయమని ఆయన కోరుకుంటున్నాడు. కానీ మనం ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి ఎంతో ఆలోచిస్తుంటాం. మన ఇగో అడ్డం వస్తూ ఉంటుంది. మనం సంపాదించిన ఈ సంపద, మనకున్న ఈ ఆస్తులు, మనకున్న ఈ ఆనందం అంతా మన స్వయం శక్తితో మనం సంపాదించామనుకుంటారు. కానీ అది నిజం కాదు. ఇవన్నీ దేవుడు మీకు నాకు సమకూర్చుతున్నాడు. దాన్ని గుర్తు చేసుకొని మనం ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసి ఉన్నాం. అది ఆయన చిత్తమై ఉన్నది. ఆయన బిడ్డలుగా ఆయన చిత్తాన్ని మనం నెరవేర్చాలి. మనం అడుగుతాం కదా, దేవా నీ చిత్తమే నా జీవితంలో నెరవేరాలని. అది నెరవేరాలంటే ఆయన చిత్తమైన ప్రతి విషయంలోనూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి అనేది, దానిని మనం పాటించి తీరాలి. దానిని మనం క్రియలో చూపించాలి. కనుక ప్రియులారా, మీరు దేవుడు చేసిన ప్రతి మేళ్ళను, చిన్నవి కావచ్చు పెద్దవి కావచ్చు, వాటన్నింటిని గుర్తు చేసుకొని ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. మరి మీరందరూ ఫలించి 30ంతలుగా, 60ంతలుగా, 100ంతలుగా దేవుని రాజ్యంలోకి ఫలాల్ని నడిపించాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఇది ఆయన చిత్తమైనది. ఆయన రాజ్య స్థాపనలో, ఆయన రాజ్య విస్తరణలో విశ్వాసులందరూ పాలిభాగస్తులు కావాలని ఆయన కోరుకుంటున్నాడు. ఇది ఆయన చిత్తమైనది. కనుక ప్రియులారా, దేవుని చిత్తాన్ని గురించి మీరు ఈ బైబిల్ వాక్యం ద్వారా తెలుసుకొని ఉన్నారు. ఇంకా దేవుని చిత్తం గురించి
ప్రతినిత్యం అడుగుతూ ప్రార్థన చేస్తూ మీ సమయాన్ని వ్యర్థం చేసుకోకండి. దేవుడు ఆల్రెడీ మనకి తన చిత్తాన్ని బైబిల్లో పొందుపరిచి ఉన్నాడు కనుక, వాటిని ఇప్పుడు మీరు తెలుసుకున్నారు కనుక, వాటిని మీ జీవితాల్లో వాటిని అవలంబిస్తూ దేవుని చిత్తాన్ని మీరు నెరవేర్చిన వారు అవుతారు. నెరవేర్చి ఫలాలని, ఆశీర్వాదాలని పొంది ఆయన రాజ్యంలోకి మీరందరూ ప్రవేశించాలని కోరుకుంటున్నాను. అనేకుల్ని మీరు పొందిన ఆశీర్వాదాల ద్వారా దేవుని రాజ్యంలోకి నడిపించి వారి ఆత్మల్ని మీరు రక్షించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియోలన్నింటిని మీరు షేర్ చేయండి, ఆత్మల్ని రక్షించండి. ఎన్నో ఆత్మలు ఈ భూలోకాన్ని వీడిపోతున్నాయి. ప్రతిరోజు 30,000 ఆత్మలు ఈ భూలోకాన్ని విడిపోతున్నాయని మన ఇండియాలోని గణాంకాలు చెబుతున్నాయి. ఆ 30,000 ఆత్మలు, ఎన్ని ఆత్మలు స్వర్గానికి హక్కుదారులు అవుతారో, ఎన్ని ఆత్మలు నరకంలో పోతున్నాయో మనకైతే తెలియదు. మనకి దేవుడిచ్చిన బాధ్యత నశించవలసిన ఆత్మల్ని రక్షించాలని, వారి హృదయాల చెంతకి రక్షణ సునాదాన్ని మనం వినిపించాలని ఆయన కోరుకుంటున్నాడు. మీరందరూ మీ శక్తికి మించి ప్రయత్నించి ఆత్మల్ని రక్షిస్తారని, దేవుని రాజ్యంలోకి నడిపిస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. టేక్ కేర్.